ఎందుకు నువ్వు నీ ఎదవ ప్రెస్టేజ్ దొరికిన కాడల్లా దండుకొని తిని ఊకుంటే సరిపోద్దా? డబ్బులు లేకపోతే గుడ్డలు ఇప్పుడు రోడ్డు మీద నిలబడతాయి ఏమనుకుంటున్నావు? ఎదవ జీవితం. గీత గీత ఏంటో టెన్షన్ గా ఉన్నా? అప్పులు ఎక్కువైపోయాయి గీత. డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ దొరకపోదులే. పరిస్థితులు ఇంతకు ముందులో లేవు. ఇక్కడ నుండి తెచ్చి అక్కడ, అక్కడ నుండి తెచ్చి ఇక్కడ అడ్డం పెడుతూ చట్టంలో ఇరుక్కుపోయా. వడ్డీలు పెరిగాయి. ఈ ఐపీఎస్ కూడా దెబ్బ కొట్టింది. కిరణ్, ఏదైనా చెయ్యి, మళ్ళీ బయటికి తెలిసే కాలంలో పెంచిపోతుంది. ఈ ప్రశ్నలపోయే పార్టీలని పబ్బులని నాతో పోటీ పడి అప్పులు పెంచావు. వాయిస్ పెంచకు కిరణ్, అది ఇరిటేటింగ్ గా ఇన్సల్టింగ్ గా ఉంది. అయితే ఇక నా చాలా పరిష్కారం. చావప్పటికి పరిష్కారం కాదు కిరణ్, అది ఎప్పటికీ లైట్ ఇవ్వలేదు. నువ్వు పోల మమ్మీ డబ్బులు ఇవ్వమని మళ్ళీ ఒకసారి మీ నాన్నని అడిగి చూడు. మనం అంటేనేమంట వింత జంతువులు చూసినట్టు చూస్తాడు. ఇస్తాడా? ఈ ప్రాబ్లం కి నాకు కనబడుతున్న సొల్యూషన్ మీ నాన్న. నానా ఎలా ఉన్నా నాన్న? ఆరోగ్యం అంతా కులాసానేగా? ఇప్పుడే పడుకుంటే నీకేదో అయినట్టు పీడకలు వచ్చింది. చాలా భయం వేసింది నాన్న. చూసి చాలా రోజులైంది. అర్జెంటుగా బయలుదేరిరా. ఇంకేం చెప్పకు, నువ్వు వస్తున్నావు అంతే. నానా ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? ఆరోగ్యం అంతా కులసేనేగా? నేను బానే ఉన్నాను లేరా. ఏమ్మా నువ్వెలా ఉన్నావు? బాగున్నా. వెళ్ళి నాన్నకేమో తాగడానికి పట్టుగా. నువ్వు ఉండమ్మా, దారిలోనే తాగొచ్చనులే గాని ఏంట్రా కంగారుగా ఉన్నావు? నాతో ఏమని చెప్పాలా? అంటే మావయ్య ఆయన నాన్నలా ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉందో ఆ ఇల్లు కూడా మమ్మేసి ఆయన కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది. ఎలాగైనా నాన్న ఒప్పిస్తా అన్నారుగా. చెప్పండి. ఉన్న ఊరు కన్న తల్లమ్మ, అక్కడ నాకేమవుద్ది? నాన్న ఉన్నది చెప్పేస్తున్నా. నాన్న అప్పులు ఉబ్బిలో చిక్కుకుపోయినా. ఒకటి అప్పు తీర్చాలి లేదా చచ్చిపోవాలి. రెండే మార్గాలు. ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మి డబ్బిచ్చి. ఎలాగో నీ తర్వాత ఆస్తి మాదేగా. ఎందుకు చేశారు అప్పులు? నేను కూడా మిద్ర కట్టవా? అప్పు తీసిన నష్టప్పుడు ఎందుకు దిగారు ఊపిలోకే? నీకు మళ్ళీ 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 చెప్తున్నా, ఆ ఇల్లు పొలం నా తర్వాత అనేది, నా తర్వాతే. కొడుకు ప్రాణం కంటే ఆశ నీకు చిచ్చే. ఇలాంటి తండ్రి ఎవ్వరికి ఉండకూడదు. నువ్వు పిలిచాను దీనికోసం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. మావయ్య మావయ్య మీరాగండి. తుట్టు పెరిగిన ఊరు, తాగు చేసిన భూమి, బ్రతికిన ఇల్లు, ఆ మాత్రం కూడా ఉండదా? మావయ్య వెళ్ళి కాలి చేతులు కడుక్కోండి. ఉండండి మావయ్య. బ్రతిమార్తె లొంగే రకం కాదు. వెళ్ళి స్టాంప్ పేపర్ రెడీ చేసి పెట్టు. ఆర్టి ఎలా రాదో నేను చూస్తా. ఎస్. మావయ్య మావయ్య ఇంత ఆగిరెత్తుతుంది అంటే చెప్తా. కిరణ్
కిరణ్ కాంటే బత్తే బతిమాలితే పని అవ్వనప్పుడు ఇలాగే ఉంటది. ఇప్పుడు ఆ ఇల్లు పని రెండు నావి, నా ఇష్టం కమ్ముతా. తర్వాత వాడే వచ్చిండు మన పట్టు బయటికి ఎట్టేస్తాడు. అంటే కన్న తండ్రి నన్నే మోసం చేసామన్నమాట. మోసం కాదు నాన్న, నాకు నిన్ను ఆ కన్నీళ్లకు కడకెంచు తుడుకునడురా. హలో, నేను లాయర్ కోటేశ్వరరావు మాట్లాడుతున్నా. మీ నాన్న మీ మీద కోర్టులో కేసు వేశారు. రేపు కోర్టులో హాజరు కండి. ప్రవేశపెట్టండి. వెంకట నరసయ్య, వెంకట నరసయ్య, వెంకట నరసయ్య. చర్చి కిరణ్ 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 విచారణ ప్రారంభించండి. యువర్ ఆనర్, వెంకట నరసయ్య అనే ఈ వ్యక్తి తన కొడుకు నా క్లయింట్ అయిన కిరణ్ మీద తనను చంపాడు అని కేసు పెట్టి సొంత కొడుకులే కోర్టు పోనెక్కించాడు. కానీ కాంగ్ ఏంటంటే యువర్ ఆనర్, తనే ఈ రోజు మన ముందు సశరీరంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ కేసును కోర్టు మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వాదన జరగకుండానే కొట్టి ఉంటారేంటండి? వెంకటేశయ్య, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? వాలడుంది. అది వాదన కాదమ్మా, ఈ గుండెల్లోని వాదన. ఏడాకమ్మా, ఏడాకుడే చెప్పు, ఏడాకుడే చెప్పు. అదిగో నా ఎదురుగా నిలబడ్డాడే ఆయన గారిపై నన్ను చంపేశాడు అని కేసు పెట్టిన మాట వాస్తవమే. కానీ మీరు అడగచ్చు, నువ్వు బతికే ఉన్నావు కదా అని. కొడుకు చేతుల్లో మోసపోయిన తండ్రి మానసికంగా చచ్చిపోడా అమ్మా? మానసికంగా చచ్చిపోవడం అంటే అది చావు కిందకి రాదా అమ్మా? నేనే కాదు, కడుపులు ఎండగొట్టుకొని పేగులు మూట కట్టుకొని కొడుకులు బాగా చదివి సామ్రాజ్యాలు ఏలుతారు నాశితో బతుకుతున్నారు. వాళ్ళంటే పిచ్చి ఏమి తెలియదు. అధ్యక్షులు ఏరానా, ఇతను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్. మీరు చెప్పండి. అమ్మా, ఈ కొడుకులు పట్నాలు వచ్చి బాగా చదివి గొప్పగా ఎలగాలని మేము కలలు కంటుంటే ఈ కొడుకులు చదువులు
కానీ గొప్పలకు పోయి అప్పులు చేసి తప్పుదల్లే బతకడం చేపకాక తిరిగి వచ్చి మీరేం సంపాదించారు, మీరు నాకేమిచ్చారు అని గుండెల మీద తంతుంటే నాలాంటి పేరు తల్లిదండ్రులు ఎట్టా బతకాలమ్మా? అయ్యా, నీ పుట్టుక నాకు జ్ఞాపకం, నువ్వు వేసిన అడుగులు నాకు జ్ఞాపకం, నువ్వు పలకపై అక్షరాలు దిద్దిన క్షణం నాకు జ్ఞాపకం, నీ పెళ్ళొక జ్ఞాపకం. ఇలా నీ ప్రతి అడుగు ఒక మధురమైన జ్ఞాపకంగా ఆ జ్ఞాపకాలతోనే బతుకుతుంటే నన్ను మోసం చేయాలనిపించింది రా, నన్ను మోసం చేయాలనిపించింది. అప్పులో కూరుకుపోయావని నాకు తెలుసు, ఇబ్బందుల్లో ఉన్నావని కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు పొలం ఎందుకు ఇవ్వలేదంటే ఎప్పటికైనా ఈ బాధలు తట్టుకోలేక ఊరు బాట పడితే నీకింత నీడ తినడానికి కూలి ఉండాలనే తాపత్రయంతోనే ఇవ్వలేదురా. ఇప్పుడు ఎలా నమ్ముతావు? తర్వాత ఏంట్రా? అమ్మా జడ్జి గారు ఇలాంటి కొడుకుల్ని కని వీళ్ళ చేతుల్లోనే మోసపోయి మట్టయిపోతున్నా ఎందరో తల్లిదండ్రుల తరపున దండం మెట్టి అడుగుతున్నా, మమ్మల్ని కాపాడండి అమ్మా, కాపాడండి. ఎవడైనా అమ్మ గురించే మాట్లాడతాం, ఎందుకంటే అమ్మ కనీసం బాధగా కన్నీళ్ళ రూపంలో అయినా తెంచేసుకుంటుంది. కానీ ఉన్నాడే నాన్న అని, వీడికి కనీసం ఏడ్చే స్వాతంత్రం కూడా ఉండదు. జీవితం అంతా కన్నీళ్లు దిగి ముంగుతూ బతకాల్సింది, లేదంటే చావాల్సింది. చిన్నప్పుడు నొప్పి కలిగితే అమ్మా నాన్నల దగ్గరికి పరిగెత్తి వారి చంకెక్కుతాం. మరి మనం పెద్ద అయ్యాక వారికి నొప్పి కలగకుండా చూసుకోవాలి కదా. మాటలతోనో చేతులతోనో తల్లిదండ్రులను మనమే మోసం చేస్తే వారికి ఏది దారి? ఆలోచించండి.